లాల్ సింగ్, అదే విధంగా వైబోన్ కోరా, అంజీరియా, రాయల్ అంజీరియా అని జార్ఖండ్ నుంచి వచ్చిన ముగ్గురు అక్కడ వర్కర్స్ కూడా ఈ దుర్ఘటనలోని ఈ రోజు మనకు హాస్పిటలైజ్డ్ అవ్వడం అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇందులోని ఎవరైతే వైబోన్ కోరా ఉన్నాడో అతనికి 90% బర్న్స్ అయిపోయినాయి, ఒళ్ళంతా కాలిపోయింది. మిగతా వాళ్ళందరికీ కూడా 60% బర్న్స్ అయినాయి. ఇప్పుడే డాక్టర్ గారు వాళ్ళతో కూడా మాట్లాడాము. మెరుగైన వైద్య సౌకర్యాలన్నీ కూడా కల్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి కలెక్టర్ గారు, అదే విధంగా అనకాపల్లి జేసీ గారు కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ కి పంపించి హాస్పిటల్లోని మెరుగైన వైద్యం అందించడానికి పర్టికులర్ గా వీళ్ళందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. విషయం ఏంటంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, అదే విధంగా తర్వాత సహాయ చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా పోతున్న ప్రాణాలను తిరిగి తీసుకురాలేము. అదే విధంగా వీళ్ళు తాలూకు పడుతున్న ఇబ్బందుల్ని కూడా మనం ఎవరు కూడా పరిష్కరించలేం. ఈ రోజు సూర్యనారాయణ అనే వ్యక్తి ఈ రోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నన్ను చూసి అనిత మేడం గారు అని చెప్పి గుర్తుపట్టి, మీ అందరినీ కూడా నన్ను చూశానండి, జేసీ గారిని చూశాను, కలెక్టర్ గారిని చూశాను, మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఈలోపే మా దగ్గర ఇలా జరిగింది అని చెప్పి చెప్పడమే కాదు, పాప సూర్యనారాయణ అనే వ్యక్తి తాలూకా భార్య 10 రోజుల క్రితం డెలివరీ అయితే వాళ్ళ బాబు ఐసీయూలో ఉన్నాడు. ఈ రోజు 2 రోజులు లీవ్ పెట్టుకుని మా బాబుని చూడటానికి వెళ్దాం అనుకున్నాను మేడం, ఈ లోపు ఇలా జరిగింది, నేను దొరుకుతానో లేదో తెలియదు, నా భార్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే మేము ధైర్యం చెప్పగలిగాం తప్పించి ఎవరు ఏమి చేయలేం. కాకపోతే ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే వాట్ ఎవర్ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయంటే యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా, హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కిందే మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి. నేను అదే అడిగాను, ఎన్ని సూట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు. అసలు సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మేము మా దగ్గర ఉన్నాయండి, వాళ్ళు వేసుకోలేదండి. వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. ఈ రోజు అక్కడ ఫైర్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్ లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్ గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని హెల్మెట్స్ గానీ, అదే విధంగా వాళ్ళకి సూట్స్ గానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈ రోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్ట ఆడుతున్నారు. వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా. ఏంటి వాళ్ళ పరిస్థితి, ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు ఈ రోజు హాస్పిటలైజ్ అవడం ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడడం ఏంటి. సో నేను అదే చెప్తున్నాను, ఇమీడియట్ గా మేము కూడా కలెక్టర్ గారు బోత్ అనకాపల్లి అండ్ వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక ఇండస్ట్రీ అందరితోని కూడా ఒక ప్రికాషన్స్ వైజ్, సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకుని వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తానండి, యాజమాన్యాల వైఫల్యాల వల్ల గాని, నిర్లక్ష్యాల వల్ల గాని ఏ ఒక్క ప్రాణం కూడా పోయడానికి వీల్లేదు. అలా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అంటే కనుక యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వేయము. అది గవర్నమెంట్ పరంగా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నా, ఇండస్ట్రీలు వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు చేసే తప్పిదాలకి ఇప్పుడు మేనేజ్మెంట్, నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దేనికంటే 40-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లోపల కనీసం గ్రౌండ్ లెవెల్లో లేబర్ పని చేసినా కూడా లేబర్ కి కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇండస్ట్రీస్ కి ఉంది. ఈ రోజు దాని పూర్తి బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఎప్పుడైతే వీళ్ళందరి చేత మీటింగ్ ఏర్పాటు చేసుకొని మళ్ళా వాళ్ళు రన్నింగ్ లోకి వెళ్ళి వాళ్ళ ప్రికాషన్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా రన్నింగ్ లోకి వెళ్తారు. వాళ్ళు ఏ మాత్రం తీసుకోకపోయినా ఇమీడియట్ గా ప్లాంట్ ని కూడా కాసేపు వాళ్ళు ఆపుతాం. ఎందుకంటే ఒకటి చాలా మంది అనుకోవచ్చు, ఇండస్ట్రీస్ చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తారు, అలాగని చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తారు కాబట్టి మాకు నచ్చినట్టు మేము చేసుకుంటామంటే వీల్లేదని కూడా నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇందులోనే మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఇండస్ట్రీస్ ఎవరైనా కూడా ఈరోజు ఇండస్ట్రీస్ ఎవరైనా నెగ్లిజెన్స్ గా ఉన్నా, అది హ్యూమన్ ఎర్రర్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ ఎర్రర్ అయినా కూడా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. మీరు ప్రికాషన్స్ తీసుకోండి, వీలైతే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ, ఇటు సేఫ్టీ మేనేజ్మెంట్ కి కానీ అక్కడ మినిమం మీరు అబ్జర్వ్ చేస్తే సేఫ్టీ మేనేజర్స్ అని చెప్పి అవుట్ సోర్సింగ్ తెప్పించుకుంటున్నారండి. ఇంకా కలెక్టర్ గారు చెప్తున్నారు, అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళకి కనీసం క్వాలిఫికేషన్. మొన్న నేను ఎసెన్షియా ఫార్మాలో ఆ సేఫ్టీ మేనేజర్ పిలిపించా. సేఫ్టీ మేనేజర్ మానేసి 7 నెలలు అయింది. సెకండ్ లైన్ లో ఉన్న సేఫ్టీ మేనేజర్ ని ఫ్రంట్ లైన్ లో పెట్టి 7 నెలలుగా నడిపిస్తున్నారు. అతనికి ఏంటయ్యా నువ్వు చదువుకున్నావు అంటే డిప్లొమా. ఒక డిప్లొమా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ సేఫ్టీ మేనేజర్ కింద అంతమంది ప్రాణాలని, అంత పెద్ద ఫ్యాక్టరీని అప్పచెప్పావంటే ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు? ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతామని ఈ రోజు వరకు ఎసెన్షియా ఫార్మాకు సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ రోజు వరకు ట్రేస్ అవుట్ అవ్వట్లే. అంటే అలాగని చెప్పి మేము వదిలేస్తాం అనుకుంటున్నారా?
డెఫినెట్ గా కేసు కూడా ఫైల్ చేసాం. దొరుకుతారు, వాళ్ళు కంపల్సరీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా ఇండస్ట్రీ అందరికి, ఇమీడియట్ గా మేము కూడా మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టే టైంకే వాళ్ళు కంపల్సరీగా ఆన్ పేపర్ కాదండి, మాకు చూపించాల్సిన ఆన్ పేపర్ మీద మేము ఇంత సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నాము, ఇన్ని కిట్లు పెడుతున్నామంటే టిక్కు పెట్టుకుని సంతకం పెట్టే ప్రభుత్వాలు కాదు ఇవి. మేము మా కళ్ళతో చూస్తాం, ఒక కమిటీ వేసుకుంటాం, ఇమీడియట్ గా వాళ్ళ మీద అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో లేదని చూసుకుంటాం. చూసుకొని అప్పుడు వాళ్ళకి మళ్ళా తిరిగి వాళ్ళ ప్రొడక్షన్ కి కానీ దేనికైనా కూడా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా గమనించండి. ఎవరైతే నలుగురు అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళని మన ప్రాణాలతో తిరిగి చూడాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, దేవుని కూడా కోరుకుంటున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలది, ప్రభుత్వాన్ని కూడా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఉండట్లేదు, ఓన్లీ డే లో మాత్రమే ఉంటున్నారు. నేను చెప్తున్నాను అదేనండి, సేఫ్టీ ఆఫీసర్స్ ఉండడం కాదండి. నేను ఏమంటానంటే నిజంగానే సేఫ్టీ ఆఫీసర్ ఉన్నా బట్ ఎక్కడో బయట కూర్చుంటాడు. నేనేమంటానంటే సేఫ్ లోపలికి నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రికాషన్ ఎందుకు లేబర్కి ఇవ్వట్లేదు, ఆ ఉద్యోగస్తులకి ఎందుకు ఇవ్వట్లే, ఆ కెమిస్ట్